యూపీఐ పేమెంట్ మరియు కీప్యాడ్ ఫోన్తో బ్యాలెన్స్ చెక్ చేయడం. యూపీఐ పేమెంట్ అండ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ త్రూ కీప్యాడ్ ఫోన్. నేటి డైనమిక్ జీవితంలో డబ్బును బదిలీ చేయడానికి అతి సులభమైన మార్గం యూపీఐ. యూపీఐ ద్వారా మీరు బిల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్, డబ్బును స్వీకరించడం మరియు రీఛార్జ్ చేయడం కూడా చేయవచ్చు. యూపీఐని ఉపయోగించడానికి మీరు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ మరియు బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉండాలి. భీమ్, ఫోన్పే, గూగుల్ పే, మోబిక్విక్, పేటీఎం వంటి యాప్ల సహాయంతో యూపీఐ పని జరుగుతుంది. యూపీఐ అకౌంట్ను సృష్టించడానికి మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇప్పుడు పేర్కొన్న ఏవైనా యాప్లను డౌన్లోడ్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా యాప్లో రిజిస్టర్ అవ్వండి. మీ బ్యాంకు పేరును వెతికి దానిపై క్లిక్ చేసి మీ అకౌంట్ను యాడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయబడుతుంది కాబట్టి అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాలి. దీని తర్వాత మీ యూపీఐ అకౌంట్ సృష్టించబడుతుంది. మీ స్క్రీన్పై మీరు ఏ యాప్తో యూపీఐ అకౌంట్ తెరిచారో దాని యొక్క యూపీఐ అకౌంట్ ఐడి కనిపిస్తుంది. యూపీఐ ద్వారా డబ్బు బదిలీ చేయడం సులభం మరియు సురక్షితం. మీరు ఈ పద్ధతుల ద్వారా కేవలం కొన్ని సెకన్లలో డబ్బును బదిలీ చేయవచ్చు. మొబైల్ నెంబర్. మీ ఫోన్ కాంటాక్ట్లో మీరు ఎవరికి డబ్బు బదిలీ చేయాలనుకుంటున్నారో మొబైల్ నెంబర్ను ఎంచుకోండి లేదా నమోదు చేయండి. మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని రాసి పిన్ను టైప్ చేయండి. యూపీఐ క్యూఆర్ కోడ్. మీరు రిసీవర్ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మొత్తాన్ని రాసి మీ పిన్ని టైప్ చేయండి. యూపీఐ ఐడి. మొబైల్ పేమెంట్ అప్లికేషన్లో రిసీవర్ యొక్క యూపీఐ ఐడిని నమోదు చేయండి. మొత్తాన్ని రాసి మీ ఎంపిన్ను టైప్ చేయండి. కీప్యాడ్ ఫోన్ ద్వారా జమ చేసిన మొత్తాన్ని తనిఖీ చేయడం. మీరు బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ నుండి మీ బ్యాలెన్స్ని తనిఖీ చేయవచ్చు. మీ కీప్యాడ్ ఫోన్ నుంచి *99# డయల్ చేసి కాల్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్పై మీ బ్యాంకు పేరు లేదా ఐఎఫ్ఎస్సిని నమోదు చేయాలి. మీ స్క్రీన్పై కనిపించే వివిధ ఆప్షన్ల నుండి బ్యాలెన్స్ చెక్ ఆప్షన్ను ఎంచుకోండి. మీ ఖాతాలో క్రెడిట్ చేయబడిన మొత్తం స్క్రీన్పై కనిపిస్తుంది. మీరు యూపీఐ ద్వారా సురక్షితంగా డబ్బు లావాదేవీలు చేయవచ్చు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మీ యూపీఐ పిన్ను ఎవరితోనూ పంచుకోవద్దు.